హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వై యూ షుడ్ కమ్ టు యూకే. ఎందుకు రావాలి? యూకే అనే కాదు, అబ్రాడ్ ఎందుకు రావాలి? ఈరోజు మీకు ఒక 5 రీజన్స్ చెప్తా. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి పంక్చువాలిటీ చాలా అంటే చాలా నేర్చుకుంటాం ఈ అబ్రాడ్ కంట్రీస్లో, బికాజ్ దే ఆర్ వెల్ డెవలప్డ్ అండ్ ప్రతిదీ ఆన్ టైం జరిగింది. ఆన్ టైం నువ్వు జాబ్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, లేదా వేరే ఏదన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా, నీ బస్ టైమింగ్స్ కానీ, నీ కాలేజ్లో మీటింగ్స్ కానీ ఆన్ టైం. నువ్వు ఏదన్నా మిస్ అయ్యావంటే నీకు మళ్ళీ నెక్స్ట్ బస్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ తేడాతో ఉంటుంది. యూ విల్ మిస్ దట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, లైవ్లో నాకు జరిగింది. నేను పార్ట్ టైంకి వెళ్ళాలి 6కి పార్ట్ టైం అయితే, నేను 6:02కో 6:03కో వెళ్ళా. అండ్ యు నో వాట్ హ్యాపెన్, హీ సెండ్ మీ బ్యాక్ టు హోమ్. అండ్ ఆ రోజు నాకు వర్క్ లేదు. యాక్చువల్లీ ఐఎమ్ సపోజ్ టు డూ 20 అవర్స్ కదా. 20 అవర్స్లో నాకు ఆ రోజు 5 అవర్స్ తీస్తే ఓన్లీ 50 అవర్సే మిగిలినాయి. సో ఆ 5 అవర్స్ పే నాకు పోయినట్టే. అండ్ ఆ రోజు ఇంకా నాకేమనిపించింది అంటే 2 మినిట్స్ లేట్ అవ్వడం వల్ల ఆ వర్క్ పోయిందా అనిపించింది. 2 మినిట్సే కదా అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అలా అనుకోరు. పంక్చువాలిటీ ఈజ్ పంక్చువాలిటీ, అంతే. మనకి ఇండియాలో 2 మినిట్స్ అంటే చల్తాయి అని అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎలాగంటే వాళ్ళు నువ్వు పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తున్నావా లేదా అనేది చూస్తారు. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా బస్ మిస్ అయిందంటే మళ్ళీ వేరే బస్ వచ్చేదాకా నువ్వు అక్కడే వెయిట్ చేయాలి. ఆ చలికి తట్టుకోలేవు అండ్ యూ విల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో పంక్చువాలిటీ ఈజ్ ద ఫస్ట్ థింగ్ యూ విల్ లెర్న్ ఇన్ దీస్ అబ్రాడ్ కంట్రీస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి పేరెంట్స్ ఉండరు, పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. లైక్ వాళ్ళన్నీ చూసుకోవడానికి వాళ్ళు దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్స్ అండ్ యు ఆర్ బిజీ విత్ యువర్ లైఫ్. అండ్ మనకి ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ మమ్మీ డాడీ చూసుకునేవాళ్ళు. ఇక్కడ మనం ప్రతిదీ A to Z, గ్రాసరీస్ అవనివ్వండి, కుకింగ్ అవనివ్వండి, ఎక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా నువ్వే ఆలోచించాలి, నువ్వే ఖర్చు పెట్టాలి. సో మనీ మేనేజ్మెంట్ అనేది నీకు చాలా చాలా డెవలప్ అయింది. నీ అంతట నువ్వు నేర్చుకుంటావు, ఎక్కడ ఖర్చు పెడుతున్నాను, ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు అనేది నీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నువ్వు సంపాదించే దాంట్లో నువ్వెంత ఖర్చు పెడుతున్నావు, నీకు ఎంత మిగులుతుంది, నువ్వేం చేస్తున్నావు అనేది నీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అండ్ మనం ఇంట్లో అడగాలా వద్దా, నీ మనీ మేనేజ్మెంట్ ఒకసారి నువ్వు డబ్బులు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నీకు సరిపోవు. బేసికల్గా ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ నీకు సరిపోవు. ఎందుకంటే పార్ట్ టైం తొందరగా దొరకదు, లేదా 20 అవర్స్ పార్ట్ టైం నీకు ఇవ్వరు ఒక్కో చోట. అప్పుడు ఏం జరిగిద్దంటే ఇంట్లో డబ్బులు అడగాల్సి వస్తుంది. ఆ డబ్బులు నువ్వు ఇంట్లో అడగాల్సి వచ్చినప్పుడు యూ విల్ డెవలప్ అ ఫీలింగ్ దట్ ఇక్కడ నీకు వేలకు ఖర్చు అయిపోతాయి. నువ్వు ఇండియాలో మమ్మీ నాకు 20,000 ఇయ్యి, నాకు 1,00,000 రూపాయలు వేయండి, ఉన్నోళ్ళు అయితే వేస్తారు, లేని వాళ్ళు ఏంటి పరిస్థితి? సో యూ విల్ డెవలప్ అ వెల్ మనీ మేనేజ్మెంట్ స్కిల్. నీకు ఇంట్లో అడగడానికి ఒక మంత్ అడుగుతావు, 2వ మంత్ అడుగుతావు, మూడో నెలల నుంచి నీకే అనిపించిద్ది వాళ్ళని కష్టపడుతున్నానేమో, నేనే మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి, మంచిగా నాకు వచ్చే డబ్బుల్లో నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మిగుల్చుకోవాలి, నెక్స్ట్ మంత్కి అవి యూజ్ చేసుకోవాలా, లేదా గ్రాసరీస్కి ఎంత అవుతున్నాయి, కుకింగ్ ఎంత అవుతుంది, నా ఎక్స్పెండిచర్ ఎంత, A to Z నీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అండ్ ఇది నీకు ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడింది అంటే, ఇక్కడ నీకు ప్రతిదీ నువ్వే వెళ్ళి నువ్వే తెచ్చుకుంటావు. కాబట్టి రేపొద్దున నీ లైఫ్లో నువ్వు ఒక 2 lakhs ఎర్న్ చేస్తే ఆ 2 lakhsలో నువ్వు పలానా దానికి నేను ఎంత ఖర్చు పెట్టాలి, పలానా దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మిగిలింది, ఆ మిగిలిన దాన్ని నువ్వు సేవ్ చేసుకోవాలా, ఇన్వెస్ట్ చేసుకోవాలా, లేదు నువ్వు నీకు ఏదన్నా స్టార్టప్ పెట్టుకోవాలా అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మనీ మేనేజ్మెంట్ అనేది యూ విల్ గెట్ ఇట్ ఇన్ ఏ గుడ్ వే. థర్డ్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్. యాక్చువల్గా కమ్యూనికేషన్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ
వీళ్ళ లాంగ్వేజ్కి వీళ్ళ స్లాంగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇండియాలో మనం మాట్లాడే ఇంగ్లీష్కి ఇక్కడ వీళ్ళు మాట్లాడే ఇంగ్లీష్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నువ్వు వాళ్ళ స్పీడ్తో మ్యాచ్ అవ్వాలంటే వాళ్ళతో ఈక్వల్గా నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలంటే టేక్ సమ్ టైం. కానీ నువ్వు ఆ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఎలాగా అంటే నువ్వు ఎక్కడికన్నా బయటికి వెళ్ళావు, నువ్వు ఏదన్నా అడగాలనుకున్నావు, యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దే షుడ్ అండర్స్టాండ్ టు రెస్పాండ్. వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వేం మాట్లాడుతున్నావు వాళ్ళకి అర్థం కాదు. వాడు ఏదో ఇప్పుడు షాప్కి వెళ్ళావు, అక్కడ నువ్వు నాకు పన్నీర్ కావాలన్నావు, వాళ్ళకి పన్నీర్ అంటే తెలియకపోవచ్చు. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో పన్నీర్ని డిఫరెంట్గా స్పెల్ చేయొచ్చు. నువ్వు ఆ వర్డ్ని కరెక్ట్గా స్పెల్ చేస్తేనే వాళ్ళకి అర్థమైంది. అండ్ వాళ్ళు నిన్ను 2-3 సార్లు అడుగుతారు ఏం నీకేం కావాలి అని. నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోతే వాళ్ళు కూడా ఇవ్వరు. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నువ్వు చాలా ఈజీగా తొందరగా నేర్చుకుంటావు. ఎందుకంటే రోజువారీ నువ్వు మాట్లాడే మనుషుల్లో 60% మనోళ్ళే ఉంటారు, ఇండియన్సే ఉంటారు. అండ్ బయటకి ఎక్కడికైనా వెళ్ళినా నీకు వాళ్ళ లాంగ్వేజ్లో నీకు కమ్యూనికేషన్ చేయడం నీకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీగా వచ్చింది. డైలీ ఇప్పుడు ఫస్ట్ మంత్ కొంచెం కష్టంగానే ఉంటుంది. తర్వాత 1 year 6 months to 1 year అయిన తర్వాత నువ్వు ఈజీగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఇంకా అమెరికా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నీకు ఈజీగా కమ్యూనికేషన్ చాలా స్పీడ్గా బిల్డప్ అయింది. అండ్ నువ్వు ఇక్కడికి వచ్చి ఒక 2 years ఉంటే నీ కమ్యూనికేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. నువ్వు ఇంకా ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా విల్ గెట్ జాబ్ ఈజీలీ. ఎందుకంటే నీకు రోజు విని అది అలా మైండ్లో ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా చాలా యాక్టివ్గా అండ్ ఆన్ ద పాయింట్ నువ్వు రిప్లై ఇవ్వగలవు, ల్యాగ్ లేకుండా. ఇప్పుడు మామూలుగా మనం ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు ఏదో చెప్తాడు, నీకు ఇంగ్లీష్ వస్తే వెల్ అండ్ గుడ్, యుల్ అండర్స్టాండ్, యుల్ గివ్ రిప్లై ఇన్ ఏ వెల్ మెచ్యూర్డ్ వే. నీకు అర్థం కాలేదనుకో, హాయ్ హౌ ఆర్ యూ, తెలిసిందేగా అవన్నీ. సో కమ్యూనికేషన్ చాలా బాగా బిల్డ్ అయింది అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ సో మెనీ వేస్. 4th one వచ్చేసి కాంపిటీషన్ విత్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో నువ్వు ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా మోస్ట్లీ నీకు లోకల్ వాళ్ళు తగులుతారు అండ్ యూ విల్ కంపీట్ విత్ ఇండియన్ స్టూడెంట్స్. ఇక్కడ అలా కాదు, నువ్వు లోకల్ పీపుల్తో అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నీలాగే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో నువ్వు కాంపిటీషన్లో ఉంటావు. అంటే వాళ్ళందరూ ఐక్యూలతో నువ్వు మ్యాచ్ అవ్వాలి. నీకంటే వాళ్ళు స్పీడ్గా ఉన్నారా, నీకంటే వాళ్ళు కొంచెం తక్కువ ఐక్యూ ఉందా, వాళ్ళు ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నారు, నువ్వెంత స్పీడ్గా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎంత స్పీడ్గా అర్థం చేసుకుంటున్నారు, నువ్వెంత స్పీడ్గా అర్థం చేసుకుంటున్నావు. ఫర్ సపోజ్ ఇండియాలో యువర్ ఏ క్లాస్ టాపర్ అనుకుందాం, నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ మే బీ ద లీస్ట్ పర్ఫార్మ్డ్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. మేబీ నీకంటే బెటర్, నీకంటే వెల్ కమ్యూనికేటెడ్ గాయ్ రావచ్చు, వాళ్ళు నీతో కాంపిటీషన్లో ఉండొచ్చు. ఆర్ నువ్వు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో కంపీట్ చేసుకున్నప్పుడు వీళ్ళకంటే నువ్వు ఒక స్టెప్ అహెడ్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సినారియో. అండ్ నువ్వు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో నువ్వు కాంపిటీషన్లో ఉన్నప్పుడు నీకు తెలిసిద్ది, ఓకే మనం ఈ ఫీల్డ్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాం, సో మనకి ఈ ఫీల్డ్లో పర్ఫామ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనం ఇది చదువుకోలేదు, వాళ్ళు ఇది చదువుకున్నారు, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటావు, నీ దగ్గర నుంచి వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు. ఇంకా ఈ ప్రాసెస్లో యూ విల్ బిల్డ్ అ నెట్వర్క్ విచ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ గుడ్ ఫర్ యువర్ గ్రోత్. ఈ కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే హెల్దీ కాంపిటీషన్. ఇప్పుడు మనకి ఎలా చెప్పాలి, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇఫ్ యు ఆర్ గుడ్ ఇనఫ్, గుడ్ ఇన్ ఎవ్రీథింగ్, దే విల్ ట్రై టు పుల్ యూ బ్యాక్. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే హెల్దీ కాంపిటీషన్, దే విల్ పుష్ యూ మోర్ టువర్డ్స్ యువర్ బెటర్ గ్రోత్
నీ గ్రోత్కి, నీ నీ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్. అండ్ వాళ్ళు నీకు డ్రాబ్యాక్స్ ఏంటి, నీకు ఏం తప్పు చేస్తున్నావు, ఎక్కడ తప్పు చేస్తున్నావు, వాళ్ళు నీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అండ్ నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తావు. ఇప్పుడు మనం కొన్ని చిన్నవి మనకి ఐక్యూ ఉంటే తక్కువని చెప్తాం. వాళ్ళు చిన్నవి వాళ్ళు చిన్నప్పటి నుంచి డెవలప్ అయిన ఎన్విరాన్మెంట్, ఇప్పుడు వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని ఏరియాస్లో మంచి గ్రిప్ ఉంటుంది. వాళ్ళు ఆ ఫీల్డ్లో ఎలా పర్ఫామ్ చేశారు అనేది నువ్వు తెలుసుకుంటే, కొంతమంది చూడంగానే క్యాచ్ చేసేస్తారు, కొంతమంది క్యాచ్ చేయలేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో ఎలా చేసావు, హౌ యూ డిడ్ ఇట్, అండ్ వాట్స్ ది బెటర్ వే టు డూ ఇట్ అని నువ్వు అడిగితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అందరూ చెప్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ. వాళ్ళని నువ్వు వెతికి నువ్వు నీ సెల్ఫ్ గ్రోత్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్కి నువ్వు యూజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇండివిడ్యువాలిటీ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పేరెంట్స్ని, నీ ఫ్రెండ్స్ని, మొత్తం నీ జిందగీని వదిలేసి న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తావు ఇక్కడ. అండ్ నువ్వు ఒక్కడవే ఉండాలి. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫ్రెండ్స్ మెల్లగా పరిచయం అవుతారు. నువ్వు ఫస్ట్ ఒక్కడే వస్తావు, ఒక్కడే ఉండవు. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, నీకు ఒక చిన్న సపోర్ట్ ఉంటుంది. కొంతమంది ఎవ్వరు లేకుండా ఇండివిజువల్గా ఒక్కళ్ళే వస్తారు. వాళ్ళు ప్రతి పనిలో, మనకి ఇండియాలో పేరెంట్స్ ఉంటారు ఏదైనా చూసుకోవడానికి, ఇక్కడ అలా కాదు కదా. నువ్వే వండుకోవాలి, నువ్వే బట్టలు ఉతుక్కోవాలి, నువ్వే డిషెస్ క్లీన్ చేసుకోవాలి, నువ్వే పార్ట్ టైం డబ్బులు ఎర్న్ చేయాలి, నువ్వే కాలేజ్కి వెళ్ళాలి, అండ్ నువ్వే నీ మనీ మేనేజ్మెంట్ అన్నీ చూసుకోవాలి. ప్రతిదీ నువ్వు ఒక ఇండివిజువల్ పర్సన్గా నువ్వు గ్రో అవుతావు. అంటే నీకు ఇండివిజువాలిటీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది. నువ్వు ఇంకా ఎక్కడికైనా వెళ్ళు ప్రపంచంలో, నువ్వు ఒక్కడవే ఎలా బతకాలో నీకు ఈజీగా అర్థమైంది. అది నువ్వు చేసే ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, 2 years మాస్టర్స్లో, నువ్వు ఈ చేసే ప్రాసెస్లో యూ విల్ గో త్రూ సో మెనీ సిచ్యువేషన్స్ అండ్ సో మెనీ సినారియోస్. అవి నీకు ఎలా ఉపయోగపడతాయి అంటే, యూ విల్ బి రాక్ సాలిడ్. ఇంకా ఎవరైనా నువ్వు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ రాదు ఇంకా. ఎందుకంటే నీకు అర్థమైపోద్ది, ఓకే ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎలా చేయాలి, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనేం చేయాలి. అది నీకు ఇండివిజువాలిటీ అనేది టక్కని అలా 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 ఒక రోజులో రాదు. ఇది ఓవర్ ద టైమ్, ఓవర్ ద 2 years నీకు ఇండివిజువాలిటీ అనేది చాలా బాగా బిల్డప్ అయ్యిద్ది. అండ్ నువ్వు ఒక ఇండివిజువల్ పర్సన్గా చాలా గ్రో అవుతావు, చాలా తెలుసుకుంటావు. నీ గురించి నీకు తెలియని విషయాలు, ప్రపంచం గురించి తెలియని విషయాలు నువ్వు నేర్చుకుంటావు. అండ్ ఇక్కడ మన కల్చర్, మన సాంప్రదాయం ఏదైతే ఉందో అది డిఫరెంట్ పీపుల్కి యూ విల్ స్ప్రెడ్ ఇట్. అండ్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంది అండ్ అవి కూడా తెలుసుకుంటావు. అండ్ నీ ఇండివిజువల్ గ్రోత్కి ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్. అండ్ మనుషుల్ని ఎలా అంచనా వేయాలి అండ్ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి ఒక గుడ్ టైం అన్నమాట. నీకు వచ్చినప్పుడు ఈ 2 yearsలో నీకు కొన్ని వందల మంది పరిచయం అవుతారు. అందులో నీతో చివరిదాకా ఉండేవాళ్ళు, లైక్ ఇక్కడికి వచ్చి పరిచయం అయిన వాళ్ళు చివరిదాకా ఉండరు, అందరూ ఉండరు. మేబీ ఒక 30 to 40% ఉంటారేమో, అంత కూడా ఉండరు, 10% ఉంటారు మహా అయితే. చాలామంది వీడు మనల్ని అవసరం కోసం వాడుకుంటున్నాడా, లేదా వీడు నిజంగానే బై హార్ట్ గుడ్ పర్సనా, లేదా వీడు ఇంట్లో కొంతమంది హౌస్మేట్స్ ఉంటారు, కొంతమంది కాలేజ్లో కలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా కలిసిన పీపుల్ ఉంటారు, కొంతమంది సోషల్ మీడియాలో కలిసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరిలో నువ్వు నీ ఫైనాన్స్, ఈ మనీ మేనేజ్మెంట్లో కానీ ఒక్కొక్కరి దగ్గర కొంతమందికి మనీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ, లేదా ఒక
సింపుల్ అండ్ క్లియర్ కట్ ఐడియా వచ్చేసిద్ది నీకు. ఈ మనిషి ఎలాంటోడు, ఈ మనిషి ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు పీపుల్ని చదివేస్తావు, వీళ్ళు ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి. మనం ఈ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఆ సిచ్యువేషన్లో వాడు ఎలా బిహేవ్ చేశాడు. సో ఓకే, ఈ మనిషి ఇలాంటోడు, ఈ మనిషి ఇలాంటోడు, ఈ మనిషి ఇలాంటోడు. ఓవర్ 2 years you will meet lot of people and you will estimate like this. వాళ్ళని ఓకే వీళ్ళు కొంతమంది మనం అనుకొని వీళ్ళు మనోళ్ళు అనుకొని వస్తాం, వాళ్ళు మనోళ్ళు కాదు అని అర్థమైంది. కొంతమంది బయట వాళ్ళు పరిచయం అవుతారు, ఓకే వీళ్ళు పరాయి వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళే మనోళ్ళు అవుతారు చివరికి. అవన్నీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంతే. నువ్వు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే యూ షుడ్ గో త్రూ ఆల్ ద ప్రాసెస్. అండ్ నాకు తెలిసినవి 5 చెప్పా, ఇంకా చాలా 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 నేర్చుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. జస్ట్ లైక్ ఇండియాలో నువ్వు ఒక 5 years లైఫ్ని ఇక్కడ షార్ట్కట్లో నువ్వు 2 yearsలో చూసేస్తావు. ఎందుకంటే అవసరాలు అలా ఉంటాయి, మనుషులు అలా ఉంటారు. అండ్ ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ మారిపోయావుగా నువ్వు అంటారు. ద థింగ్ ఈజ్ మనిషి మారడు, సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్ నుంచి మనం వెళ్తాం కాబట్టి మన థింకింగ్ అండ్ మన మైండ్ సెట్ ఓకే ఈ సిచ్యువేషన్లో ఎలా ఉండాలని మనకు అర్థమైంది. కాబట్టి అక్కడ ఇండియాకి వెళ్ళిన తర్వాత మనం అదే సిచ్యువేషన్ ఫేస్ అయినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలో మనకి క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో చాలా 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 మనకి డిగ్రీ అనేది బేసిక్, అది వస్తుంది. ఇప్పుడు నేను డిగ్రీ వస్తుందంటే ఇట్స్ ఫనీ థింగ్. డిగ్రీతో పాటు మీకు చాలా అదర్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ఆ క్వాలిటీస్ చాలా 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 ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక ప్రపంచం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా కొత్త కొత్త ఐడియాస్ అండ్ కొత్త కొత్త స్టార్టప్స్ ఇక్కడ చాలా ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు ఓకే దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అని నీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ ఏవైతే మీరు నేర్చుకుంటారో అవి మీ ఫ్యూచర్లో మీ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. అండ్ మాస్టర్స్ ఈజ్ ఎ గుడ్ థింగ్ అనే చెప్పొచ్చు ఇఫ్ యూ మేనేజ్ ఇట్ వెల్. కష్టపడాలి, తప్పదు. 2 years మనే కాదనుకుంటే చాలా మంచిగా డెవలప్ అవ్వచ్చు అది. అండ్ చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకు రిలేటెడ్ అయిన క్వశ్చన్స్ చెప్తున్నా, నాకు రాని క్వశ్చన్స్ తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ మర్చిపోయా చెప్పడం, లాస్ట్ వీడియోకి 10K వ్యూస్, ఆల్మోస్ట్ 11K వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరికీ ధన్యవాదాలు. ఆ వీడియో అంత రీచ్ వచ్చిందని నేను అనుకోలేదు. హోప్ దిస్ వీడియో అండ్ all videos will get the reach. And I'll try to give as much information as possible. If you have any doubts, comment down and I'll answer. And ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ ఉంది కదా, కలుసుకుందాం. ఓకేనా? ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ.